హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకి సోప్ మేకింగ్ వీడియోతో వచ్చేసానండి. స్కిన్ వైట్నింగ్కి అండ్ అలాగే పింపుల్ ఫ్రీ స్కిన్ కోసం మనకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. ఈ సోప్ని ఎలా తయారు చేసాలో చూసేద్దాం. ఫస్ట్ మనమైతే 4 స్పూన్స్ ఆఫ్ రైస్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఆ రైస్ అంతటిని చక్కగా కడిగేసుకోవాలి. ఇలా ఒక్కసారి కడిగేసిన తర్వాత అందులో మళ్ళీ నీళ్లు వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టేయాలి. లేదు అంటే ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకుంటే మనకి బియ్యం చక్కగా నానిపోతాయి. అలా నానిపోయిన బియ్యాన్ని ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోవాలి. చూసారు కదా, చక్కగా బియ్యం అయితే ఆరిపోయాయండి. ఈ విధంగా ఆరిపోయిన బియ్యాన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న రైస్ ఫ్లోర్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసి ఒకసారి జల్లించుకుంటే నూకలు ఏమైనా ఉన్నా సరే అవి సపరేట్ అయిపోతాయి. మనకి పిండి చక్కగా వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పొటాటోని తీసుకోవాలి. పొటాటోని తీసుకొని పొటాటోని చక్కగా పీల్ చేసేసి ఈ విధంగా పీసెస్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మనమైతే గుజ్జునైతే రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసుకొని చక్కగా మనకి ఆ వాటర్ అంతా సపరేట్ అయిపోయేలాగా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా చేసేసుకుంటే బంగాళదుంపలో ఉన్న వాటర్ అంతా మనకి సపరేట్ అయిపోయింది. ఈ విధంగా సపరేట్ చేసుకొని ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే ఈ విధంగా వేసేసుకొని రెండింటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఏ విధమైన లమ్స్ అనేవి లేకుండా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుని ఇందులో నేను టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి టీ ట్రీ ఆయిల్ అవైలబుల్గా లేదు అనుకుంటే మనం విటమిన్ ఈ క్యాప్సూల్నైనా యూస్ చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ని ఒక 10 డ్రాప్స్ వరకు నేనైతే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. పింపుల్ని రాకుండా నివారిస్తుంది అండ్ అలాగే మన స్కిన్ని డల్నెస్గా నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. అండ్ అలాగే నేను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ గ్లిజరిన్ సోప్ బేస్ అండి. ఈ గ్లిజరిన్ సోప్ బేస్ని తీసుకుంటున్నాను. ఇది 100% ప్యూర్ గ్లిజరిన్ సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అండ్ అలాగే ఏ యాప్లో అయినా మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం ఈ గ్లిజరిన్ సోప్ అవైలబుల్గా లేదు అని అనుకుంటే మనకి పియర్స్ సోప్ ఉంటుంది కదా, ఆ పియర్స్ సోప్ అయినా మనం ఈ విధంగా బేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి మెల్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ బాయిల్ అవ్వడానికి వాటర్ అయితే పెట్టేశానండి. వాటర్ బాయిల్ అవుతుండగా ఈ సోప్ బేస్ ఉన్న బౌల్ని అయితే ఆ వాటర్లో పెట్టుకొని డబుల్ బాయిల్ మెథడ్లో అయితే మనం మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మనం ఈ విధంగా ఇంట్లో సోప్ అయితే తయారు చేసుకుంటే బయట సోప్స్ కంటే కెమికల్స్ మిక్స్ అవ్వకుండా మనం ఓన్గా తయారు చేసుకుంటాం కాబట్టి మనకి ప్యూర్ సోప్ అనేది తయారవుతుందండి. మనం ఇంట్లో రైస్ ఫ్లోర్లో కూడా కలిపాము కాబట్టి రైస్ ఫ్లోర్ మనకి మొటిమలు రాకుండా, అంతేకాకుండా ఆయిలీ స్కిన్ని నివారించడానికి పనికి వస్తుంది. అండ్ అలాగే బంగాళదుంపను కూడా యాడ్ చేసాం కాబట్టి అది డార్క్ స్పాట్స్ని, ట్యాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. డార్క్ సర్కిల్స్ రాకుండా కూడా మనకి బంగాళదుంప చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇన్ని ఉపయోగాలు ఉన్న సోప్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా బెటర్ కదా. సో సోప్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప అండ్ అలాగే రైస్ ఫ్లోర్ మిశ్రమాన్ని అయితే ఇందులో కలిపేసానండి. ఇది కలిపేసి అది చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం పక్కకి దింపేసుకొని ఇందులో ఫ్రేగ్రెన్స్ కోసం
లావెండర్ ఫ్రేగ్రెన్స్ అయితే నేను మిక్స్ చేశాను. మీకు ఫ్రేగ్రెన్స్ అక్కర్లేదు అనుకుంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఈ విధంగా చల్లారిపోతే మళ్ళీ సోప్ బేస్ అనేది మనకి గట్టిపడిపోతుందండి. అలా గట్టిపడకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే సోప్ మౌల్డ్స్లోకి వేసేసుకోవాలండి. ఇవి సిలికాన్ సోప్ మౌల్డ్స్ అండి. ఇవి మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తాయి. ఈ విధంగా సోప్ మౌల్డ్స్లోకి మనం తయారు చేసుకున్న సోప్ బేస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో మనకి బబుల్స్ రాకుండా వేసుకోవాలి అంటే పైనుంచి కాకుండా కొంచెం కింద నుంచి ఈ విధంగా వేసుకుంటే మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చక్కగా సోప్ అనేది ఫామ్ అవుతుందండి. నేను తీసుకున్నది 1/2 kg సోప్ బేస్కి నాకు 8 సోప్స్ వచ్చాయండి. ఈ విధంగా సోప్ మౌల్డ్స్లో వేసేసుకొని ఒక 4 hours పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 hours పెడితే సరిపోతుందండి. ఈ విధంగా 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి సోప్ అనేది సెట్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనకి ఈ సోప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బయట సోప్స్ కంటే బయట సోప్స్ యూస్ చేయడం వల్ల మనకి రిజల్ట్ తొందరగా వస్తుంది, కానీ అవి మనకి స్కిన్కి అంత మంచిది కాదు. ఈ సోప్స్ మనం యూస్ చేసినట్లయితే రిజల్ట్ లేట్ అయినా సరే మన స్కిన్కి మంచిది. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సోప్ని ఇప్పుడు ఒకసారి యూస్ చేసి చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ సోప్స్కి మనకి బయట సోప్స్కి వచ్చినంత నురగ అయితే రాదండి. నురగ కాస్త తక్కువగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి మన సోప్ మేకింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరికైనా ఈ సోప్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.